హలో అండి, ఈరోజు పాలక్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి కానీ, నాన్స్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ ఒక మంచి కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే 4 కట్టల వరకు పాలకూర తీసుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఇట్లా ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పీల్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఫ్రెష్ బఠానీలు వేసుకోవాలండి. 1 కప్ వరకు వేసుకొని బఠానీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా. అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. అది కూడా కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని స్పైసెస్ అన్ని కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్నీ కూడా పేస్ట్ పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. అది కొంచెం ఉడికిన తర్వాత మనం పాలకూర ఉడికించిన వాటర్ ఉంది కదండి, అవి కూడా వేసేసుకోవాలి. వాటర్ అంతా కూడా పూర్తిగా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత కసూరి మేతి నలిపి వేసుకోండి. దీనికి మెయిన్ టేస్ట్ కసూరి మేతి అండి. కంపల్సరీగా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇట్లా డ్రైగా లేదంటే ఫ్రెష్ మెంతికూర ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత ఒక 150 గ్రామ్స్ వరకు పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసి 2 మినిట్స్ అలా ఉడికించుకొని ఫైనల్గా 1 స్పూన్ గీ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.